అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి వామన జయంతి, అంటే వామనావతారము భూలోకానికి వచ్చినటువంటి రోజు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అదితీదేవి చేసినటువంటి పయోభక్షణము అనేటటువంటి వ్రతానికి ఎంతో ముగ్ధుడైపోయి, ఆవిడ అడగకపోయినా కూడా అదితి ఎంతటి మాతృమూర్తో విష్ణుమూర్తికి తెలుసు కాబట్టి ఆయనే స్వయంగా అడిగారు, అమ్మ నాకు నీ గర్భావాసం చేయాలనుంది, నాకు నీ యొక్క కొడుకుగా పుట్టాలనుంది అని చెప్పి స్వామివారే కోరుకుని మరీ అదితి గర్భంలోనికి ప్రవేశించారు. అలాగా ప్రవేశించినటువంటి ఆయన వామనమూర్తిగా పుట్టారన్నమాట. అలాగా వామనావతారంలోని భాద్రపద శుక్ల ద్వాదశి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలోని వామనమూర్తి జన్మించారు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సును పొందిన బాలుడిగా జన్మించారు. ఏదో చిన్న పిల్లవాడిలాగా పుట్టలేదు, పుడుతూనే ఒక 8 ఏళ్ల పిల్లవాడిగా జన్మించారు. పుడుతూ శంఖచక్ర గదా పద్మములతోటి శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది, కశ్యప ప్రజాపతి కూడా స్తోత్రం చేశారు. వెంటనే ఆయన నారాయణుడిగా ఉన్నటువంటి తన రూపాన్ని ఉపసంహారం చేసుకుని ఆయన తన ఒక వటువుగా, ఉపనయనం చేసుకునేటటువంటి వటువుగా, ఒక 8 ఏళ్ల కుర్రాడిగా, ఒక బ్రహ్మచారిగా మారిపోయారు. చిన్న పిల్లవాడిగా, 8 ఏళ్ల పిల్లాడిగా మారిపోయారు. వటువుకి కశ్యప ప్రజాపతి మొలత్రాడు ఇచ్చారు, తల్లి అదితి కౌపీనం ఇచ్చింది, బ్రహ్మగారు కమండలం ఇచ్చారు, సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలం నుండి వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడినటువంటి దానినే పలాసదండము అంటాం మనం. ఆ పలాసదండాన్ని ఇచ్చారు. ఇంతమంది ఇన్ని ఇస్తే ఒక కృష్ణాజనంతో నల్లటి జింక చర్మాన్ని ఆ వటువు కట్టుకోవడానికని చెప్పేసి దేవతలంతా పట్టుకుని వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైనటువంటి బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఉపనయన మంత్రాలతోటి ఆ పిల్లవానికి ఉపనయనాన్ని చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు తెచ్చాడు. ఎవరెవరు ఎంతమంది ఎలాంటి వస్తువులు తెచ్చారో చూడండి. ఆ భవానీమాత వచ్చి, అంటే సాక్షాత్ పార్వతీదేవి వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకుని ఈ వామనుడు బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి? బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యాగం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇతను ఇప్పుడు వటువు కదా, ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి వచ్చి రాజును ఆశీర్వచనం చేయడానికని రాజుకి ఆశీర్వచనాలు పలికారు. పలికితే, ఏమిటి వడుగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి, నీవు ఇవాళ ఇలా రావడం వల్ల ఈ కాలం చాలా మంగళప్రదంగా మారిపోయింది, ఇప్పటి వరకు అగ్నిహోత్రం చాలా మామూలుగా వెలుగుతోంది, కానీ నువ్వు రావగానే ఎంతో తీవ్రంగా, ఎంతో తేజస్సుతోటి, ప్రకాశంతో పైకి లేస్తోంది. నీ రాక వలన నా వంశము, నా జన్మ సఫలమైపోయాయి. ఇంతకుముందు నేను 99 యాగములు చేశాను, ఇది 100వది, నా జన్మ ధన్యమైంది అని అన్నాడు. ఇప్పుడు వామనుడు చెప్తున్నాడు, నేను ఒకే చోట ఉంటానని చెప్పలేను, అంతటా తిరుగుతుంటాను, ఒకళ్ళు చెప్పినట్లు వినే అలవాటు నాకు లేదు, నేను చెప్పినట్లే ఇంకొకరు ఉంటారు, నాకు ఏది తోస్తే అదే నేను చెప్తాను, ఇది వచ్చు ఇది రాదు అని లేదు, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అని చెప్పారు. ఇంకా ఆ 8 ఏళ్ల పిల్లవాడు ఎన్ని కబుర్లు చెప్తున్నాడో. అలాగ చెప్తూ ఉంటే బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాట. అబ్బాయి వామనుడి బొజ్జలోని ఎన్ని మాటలున్నాయో కదా అసలు. అంటే చిన్నపిల్లలు చూడండి, అలా మాట్లాడుతూ ఉంటే మనం అలాగ ఉండిపోతాం కదా. ఒక్కొక్కసారి వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటూ అబ్బా వీడికి ఎంత తెలుసో అనుకుంటాం కదా. అలాగ వింటూ ఉండిపోయేట, పొంగిపోయేట బలిచక్రవర్తి. పొంగిపోయి, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వేమో వటువువి, నేను చక్రవర్తి కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి, కాబట్టి నువ్వు కోరుకో, నీకేం కావాలో కోరుకో అని అన్నారు.
నీకేం కావాలి? ధనము కావాలా? గోవులు కావాలా? కన్యలు కావాలా? రథములా? బంగారమా? వజ్రాలా? ఏం కావాలి? ఏదైనా సరే నేను ఇవ్వగలను. నీకేం కావాలో అడుగు, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ వామనుడు నవ్వాడు. నాకేది కావాలంటే అది నువ్వు ఇస్తావా? అసలు నేను చాలా అల్పమునకు సంతోషిస్తాను. కాబట్టి నాకు నువ్వు ఇవ్వగలిగింది ఏమిటి? నువ్వు ఏది ఇచ్చినా సరే నేను తృప్తిని పొందుతాను. అయినా నువ్వు ఏదో ఒకటి తీసుకో అంటున్నావు కాబట్టి నాకు 1-2 అడుగుల నేల ఇవ్వు అన్నారు. అంటే ఏంటి? ఏదో మనము దీన్ని కలిపేసి 1, 2, 3 అడుగుల నేలను అడిగాడు వామనుడు అని అంటారు. కానీ అది కాదుట. 1-2 అడుగుల నేలనివ్వు అని చెప్పారు. దానితోటి అంటే 1 అడుగుతోటి నేనేమో ఊర్ధ్వలోకాలని కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకాలను కొలుస్తాను, 3వ అడుగు పెట్టడానికి మళ్ళీ నేను చోటు అడుగుతాను అని చెప్పాడట. నువ్వు ఆ 1-2 అడుగుల నేలను నాకు ఇస్తే నేను చాలా బ్రహ్మానందాన్ని పొందేస్తాను అని చెప్పేట. అప్పుడు బలిచక్రవర్తి అన్నట్ట, నువ్వు చూస్తే 8 ఏళ్ల పిల్లవాడివి, నీకు అడగడం కూడా చేత కాదు. ఆ 3 అడుగుల భూమిని కొలిస్తే నీకు అసలు ఏం వస్తుంది? ఏమీ రావు. నేను మొత్తం బ్రహ్మాండానంతటినీ కూడా జయించినటువంటి వాడిని. 3 అడుగుల నేల నేను నీకు ఇవ్వడం, ఇంకేదైనా అడుగు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్పారు. బలిచక్రవర్తి చెప్పేసరికి, గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగులు మేరయ్య త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ అని చెప్పి వామనమూర్తి చెప్పారట. అవన్నీ ఎందుకయ్యా? నాకు ఆ రాజ్యాలు ఎందుకు, ధనాలు ఎందుకు, గోవులు ఎందుకు, వజ్రాలు ఎందుకు, రథాలు ఎందుకు? నేనా బ్రహ్మచారిని. బ్రహ్మచారికి కట్టుకోవడానికి ఏం కావాలి? ఒక 4 పంచెలు, మాడలు, ఫలములు, ఒక అరణ్యాలు, గోవులు మొదలైన వాటిని ఇవన్నీ నేను నీకు ఇస్తాను, ఇవన్నీ కట్టుకో, చేసుకో అని అంటావేంటి? వాటిని నేను అసలు అవేం పుచ్చుకోకూడదు. నాకు ఉండాల్సిందేంటి? ఒక గొడుగు ఉండాలి, యజ్ఞోపవీతం ఉండాలి, కమండలం ఉండాలి, దండము ఉండాలి. ఇవే నేను అడగాలి. నాకెందుకు అవన్నీ కూడాను? నాకు ఇవేం అక్కర్లేదు. నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు 3 అడుగుల నేలనిస్తే చాలు అని అన్నాడు. సరే అయితే సరే, ఇదిగో తీసుకో, నేను ఇస్తాను. ఇగో ఇక్కడ బంగారు పాత్ర అంటే బంగారు పళ్ళెం పెట్టాను, వీటిలో నీ కాళ్ళు పెట్టు అని తన భార్యను పిలిచాడు. తన భార్య పేరు వింధ్యావళి. ఆ భార్యను పిలిచి చెంబుతో నీళ్లు పొయ్యమన్నాడు. ఆ పిల్లవాడు పాదాలు కడిగి వానికి 3 అడుగుల నేలను ధారపోస్తాను, నీళ్లు పట్టుకునిరా అని చెప్పి భార్యను పిలిచాడు. వింధ్యావళి వెళ్ళింది. వటువుని చూసి పొంగిపోతూ నీళ్లు పట్టుకుని వద్దామని లోపలికి వెళ్తోంది. ఈలోగా బ్రహ్మచారి ఆ వటువు ఆ బంగారు పళ్ళెంలోని పాదాలు పెట్టబోతున్నాడు. అప్పుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగును వచ్చారు. వచ్చి, రాజా, నీ చేత నేను విశ్వజిత్ యాగం చేయించి ఇవాళ నీకు ఇంతటి వైభవాన్ని ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? అసలు నువ్వు అసలు ఏమైనా మాట ఇచ్చేస్తావా ఏంటి? అలా ఏమీ ఇవ్వద్దు అని అంటున్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, గురువుగారు, ఈ బ్రహ్మచారి ఎవరో వచ్చారండి. కేవలం 3 అడుగుల నేలను మాత్రమే అడిగాడండి, ఇంకేం అడగలేదు, నేను ఇస్తానని చెప్పేశాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యులు అన్నారు, రాజా, వచ్చినవాడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటానంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? నువ్వు ప్రహ్లాదుడికి మనవడువు, ఆ వంశంలో వాడివి కనుక ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడి వంశంలోని ఉంటే ఆ కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీ జోలికి రాలేడు. అందుకని నీతో ఆయన యుద్ధం చేయకుండా ఇప్పుడు ఇలాగా నీ దగ్గర దానం అడుగుతున్నాడు. అందుకని ఈ 3 అడుగుల నేల పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను, ఆ 2 అడుగులతోటి ఉత్తర క్షణంలో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అతను నిండిపోతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతున్నాడు. నువ్వు నీ నెత్తి మీద పెట్టించుకోవాలి. కాబట్టి నా మాట విను, నేను నీ గురువుగా చెప్తున్నాను. నువ్వు ఇలాంటి పని చెయ్యకు. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. కాబట్టి మాట ఇచ్చి తప్పవచ్చు అని చెప్తున్నాడు. అయితే శుక్రాచార్యుల వారు చెప్పారు, కానీ బలిచక్రవర్తి ఆ విషయాన్ని వినలేదు. వినకుండా చెప్తున్నాడు, ఎంత మాట అన్నారు?
లక్ష్మీనాథుడైనటువంటి నారాయణుడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడు అని మీరే చెప్తున్నారు. ఆదిన్ శ్రీపతి కొప్పుపై ధనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జమ్ములపై గపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు కిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యం గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఎంత అద్భుతంగా చెప్పారు అసలు పోతన మహాకవి. ఈ పద్యాలన్నీ కూడా ఎంత అద్భుతంగా వర్ణించారంటే, ఎవరి చెయ్యి అయితే ఎప్పుడూ కూడా అమ్మవారి కొప్పుపై పడుతూ ఉంటుందో, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఈ ఈ యొక్క చెయ్యను శరీరమును నిమురుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ స్వామి తన చేతితోటి లక్ష్మీదేవి యొక్క పమిట చెంగు పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అమ్మవారి బుగ్గలను నిమురుతారు. ఒక్కొక్కసారి ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగిపోయేటట్లు చేసినటువంటి చెయ్య. అంతే కదా, నారాయణుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఇలాగా నిమిరేరు అనిసనంటే ఆవిడ ఎంత ఆనందాన్ని పొందుతుంది, నాతోటే నా స్వామి ఉన్నాడు అని చెప్పేసి. అందుకని ఆవిడ ఎంత పొంగిపోతూ ఉంటుందో కదా. అటువంటి చెయ్యి కొన్ని కోట్ల మంది ఏ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఈ నారాయణుడు చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించినటువంటి చెయ్యి, భక్తుల కోర్కెలు తీర్చినటువంటి చెయ్యి, పాంచజన్యమును పట్టుకున్నటువంటి చెయ్య. ఏ చెయ్యి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి ఆ చెయ్యి ఈరోజు భిక్ష కోసమని చెప్పి కింద పెడుతోంది. దానం ఇచ్చిన వాళ్ళ చెయ్యి ఎప్పుడు కిందకు ఉంటుంది, దానం ఇస్తున్న వాళ్ళ చెయ్యి పైకి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఆ చెయ్యి అంతటి నారాయణుడి అటువంటి వరదహస్తంతో కూడినటువంటి చెయ్యి ఈరోజు కిందన నిలబడుతోంది. నా చెయ్యి పైదవుతోంది. నాకు ఈ అదృష్టం చాలదా, అసలు నేను మళ్ళీ పుడతానా, ఇంతటి అదృష్టాన్ని పొందిన తర్వాత నాకు మోక్షం తప్ప వేరే జన్మంటూ ఉంటుందా, నాకు అక్కర్లేదు ఈ రాజ్యాలు ఇవిను, ఈ శరీరం ఏమీ శాశ్వతం కాదు కదా, నాకు అసలు ఇది ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఈ శరీరం ఏమైపోయినా సరే పర్వాలేదు, నాకు ఈ రాజ్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నేను తప్పకుండా ఇది చేసి తీరతాను అని చెప్పేసి బలిచక్రవర్తి అన్నారు. నేను దరిద్రుడైపోతాను అనిసని మీరు బెంగ పెట్టుకుంటున్నారు కదా, అయిపోనివ్వండి, ఏమీ పర్వాలేదు, నేను ఆ స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చేసి నేను భిక్షువుగా తిరుగుతాను, నాకేం బెంగలేదు, నాకు దరిద్రం రానివ్వండి, జీవితం పోనివ్వండి, నా ధనం పోనివ్వండి, కానీ మాట ఇచ్చిన తర్వాత ఆ మాట పోతే ఆ మనిషి బతికినా ఒకటే పోయినా ఒకటే అని చెప్పేసి చెప్పారు. అది చెప్పగానే శుక్రాచార్యుల వారికి చాలా కోపం వచ్చి నువ్వు గురువుల మాట కాదంటున్నావు అని చెప్పేసి ఆయన చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి స్వామి యొక్క పాదాలను కడిగిన తర్వాత ఎర్రటి అరికాలు, ఆ పైన నల్లని పాదము, ఆ పాదానికి వేదమును చదువుకుంటే ఒక పట్టా లాంటిది వేస్తారు కాలి అందగా, అలాంటి కాలి అంద ఉంది స్వామికి. బ్రహ్మచారిగా ఉన్నా కూడా నిద్రలేవగానే శ్రీ మహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడం వలన ఆ లక్ష్మీదేవి యొక్క నొసటన ఉన్న కస్తూరి తిలకము ఆయన పాదముల మీద ముద్రగా పడి ఉంది, అమ్మవారి యొక్క తిలకము. అటువంటి పాదములను దగ్గర నుంచి చూశారు. ఎంత పొంగిపోయారో, ఎంతటి మహాయోగులో, జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించగలిగినటువంటి ఆ పాదము దర్శనం జరగాలని చెప్పి ఎంతటో తపస్వులు, మహాయోగులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి పాద దర్శనాన్ని బలిచక్రవర్తి చేసుకున్నారు. బలిచక్రవర్తి ఆ 2 పాదములను చూసి, ఆహా ఏమి నా భాగ్యము, ఈ పాదాలను ఎవరు కడుగుతారు, ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడు ఎవరు, అసలు ఈ కీర్తి ఎవరు పొందలేరు కదా, నేను ఎంతటి ధన్యుణ్ణి అనిసని అనుకున్నారు. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే బలిచక్రవర్తి తాను బలైపోతాను, తాను పతనమైపోతానని తెలిసి కూడా దానం ఇచ్చేస్తున్నాడు. వెంటనే ఆ నీటి ధారతోటి దానమిస్తున్నాడు బలిచక్రవర్తి. అప్పుడు
కంకణములతో మిలమిలా మెరిసిపోయేటటువంటి వామనుని యొక్క చేతిని తన 2 చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని, స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని చెప్పి దానం చేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఎలా పెరిగిపోయాడంటే, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయిద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ్యై ధ్రువుని పైనంతై మహార్భటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి పొట్టివానిగా వచ్చినటువంటి వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా సరే పైకి వెళ్ళిపోయి ఎదిగిపోతున్నాడు. లోకములన్నిటిలోకి కూడా పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తుంది అని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలంలోని జలములతోటి కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకున్నారు. ఆ పాదములు కడిగి ఆ నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోతోంది. అలా పైకి వెళ్ళి పైలోకాలన్నిటినీ కొలిచింది. కింది లోకంలో అన్నిటినీ ఒక పాదం కొలిచింది. ఆ విధంగా 2 అడుగులతో వామనుడు భూమ్యాకాశాలను కొలిచాడు. ఆ తర్వాత వామనమూర్తి ఇలాగా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోనున్న సూర్యబింబము మొట్టమొదట ఆయనకి తల మీద గొడుగులా ఉందిట. అంటే వామనుడు చిన్నగా ఉన్నప్పుడు సూర్యబింబము తల మీద గొడుగులా ఉంది. ఆ తర్వాత కొంచెం పెరిగేసరికి తల మీద పెట్టుకున్నటువంటి కిరీటం పెట్టుకుంటే ఒక రత్నం ఎలా మెరుస్తుందో అలా మెరిసింది. ఇంకా కొంచెం వామనుడు పెరిగేసరికి కంఠంలో పెట్టుకున్న ఆభరణంలాగా మారింది. అంటే సూర్యుడు అంత కిందకి వస్తున్నాడు, వామనుడు అంతలా పెరుగుతున్నాడు అనమాట. ఇక ఆఖరికి ఇంకెలా తయారైందంటే కంఠం దగ్గర నుంచి చేణానమునకు ఉన్నటువంటి రత్నములాగా మెరిసిపోతూ ఉంది. ఇంకాసేపు అయ్యేసరికి పాదములకు పెట్టుకున్న అందలలాగా మువ్వలలాగా మారిపోయిందిట. ఆ తర్వాత పాదముల కింద వేసుకున్నటువంటి పీటలాగా మారిపోయిందిట సూర్యబింబ. అంటే వామనావతారము వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకమంతా నిండిపోయి 2 అడుగులతోటి లోకమంతా కొలిచేశాడు. ఆ తర్వాత ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి తన యొక్క శిరస్సును ఇలా పెట్టేశాడు. నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి గొప్ప సన్మానం చేశారు. అతని ఆత్మను తెచ్చి, అంటే బలిచక్రవర్తి తన యొక్క ఆత్మను తెచ్చి వామనుని యొక్క పాదముల దగ్గర పెట్టేశాడు కదా. అంటే ఆత్మ నివేదనం చేసే సంపూర్ణ శరణాగతి బలిచక్రవర్తి చేశాడు. అందుకని చెప్పేసి సావరిని మనువైన కాలంలో అతనిని దేవేంద్రుడిగా చేశాడు. ఆ తర్వాత ఎవ్వరూ రానటువంటి ప్రదేశము, ఎవ్వరూ దర్శించినటువంటి ప్రదేశము రోజుగా మనం చెప్పుకుంటాము. ఇటువంటి రోజునే బలిచక్రవర్తి అంటే వామనుడు పుట్టిన వెంటనే వెళ్ళిపోయి బలిచక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదించారు. అటువంటి వామన స్తోత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. లోమహర్షణ ఉవాచ దేవదేవో జగద్యోనిరయో నిర్జగదాదిజః అనాదిరాదిర్విశ్వస్య వరేణ్యో వరదా హరిః పరావరాణాం పరమం పరసతాం గతిః ప్రభుః ప్రమాణం మానానాం సప్తలోకగురోర్గురుః స్థితిం కర్తుం జగన్నాథః సోచింత్యో గర్భతాం గతః ప్రభూణాం పరమః పరాణాం అనాదిమధ్యో భగవాననంతః త్రైలోక్యవంశేన సనాథమేకః కర్తుం మహాత్మా అదితిజోవతైర్నః నయస్య రుద్రో న చ పద్మయో నిర్ణేంద్రో న సూర్యేందు మరీచిమిశ్రాః జానంతి దైత్యాధిపయత్స్వరూపం స వాసుదేవః కలయావతీర్ణః యమక్షరం వేదవిదో వదంతి విసంతి యం జ్ఞానవిధూతపాపాః యస్మిన్ ప్రవిష్టా న పునర్భవంతి తం వాసుదేవం ప్రణమామి దేవం
భృత్యాన్యశేషాణి యతో భవంతి యథోర్మయస్థోయ నిధేరజస్రం లయం చ యస్మిన్ ప్రళయే ప్రయాంతి తం వాసుదేవం ప్రణతోస్మ్యచింత్యం న యస్య రూపం న బలం ప్రభావో న చ ప్రతాపః పరమస్య పుంసః విజ్ఞాయతే సర్వపితామహాద్యైస్తం వాసుదేవం ప్రణమామి నిత్యం రూపస్య చక్షుర్గ్రహణే త్వగేష స్పర్శగ్రహిత్రీ రసనారసస్య ప్రాణం చ గంధగ్రహణే నియుక్తం స నఘ్రాణుచక్షుః శ్రవణాదితస్య స్వయం ప్రకాశః పరమార్థతో యః సర్వేశ్వరో వేదితవ్యః సయుక్త్యా శక్యం తమీడ్యమనఘం చ దేవం గ్రాహ్యం నతోహం హరిమీసితారం ఏనైకదంష్ట్రేణ సముద్ధృతేయం ధరాచలాధారయతీహ సర్వం సేతే గ్రసిత్వా సకలం జగద్యస్తమీడ్యమీశం ప్రణతోస్మి విష్ణుం అంసావతీర్ణేన చ येन గర్భే హృతాని తేజాంసి మహాసురాణాం నమామి తం దేవమనంతమీశం అశేష సంసారతరోః కుఠారం దేవో జగద్యోనిరియం మహాత్మా న షోడశాంశేన మహాసురేంద్రాః సురేంద్రమాతుర్జఠరం ప్రవిష్టో హృతాని వస్తేన బలం వపూంషి ఇది శ్రీవామన పురాణాంతర్గత శ్రీవామన స్తోత్రం. ఎప్పుడైతే ఈ వామనుడు చాలా పెద్దగా మారిపోయాడో, అంటే వామనావతారంలోని ఆ బలిచక్రవర్తిని ఆ 3 అడుగుల నేలను అడిగినప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎంత పెద్దగా మారిపోయాడో అటువంటి ఆ రూపాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఈ స్తోత్రాన్ని చేశారు. అటువంటి దివ్య స్తోత్రాన్ని ఈరోజు మనందరం కూడా తెలుసుకున్నాము. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని, వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశీర్వాదాలు కలగాలి.